హాయ్ వెల్కమ్ టు సత్యఐఎస్ అకాడమీ. మనం గ్రూప్ 2కి సంబంధించి టెస్ట్లు ఇంపార్టెంట్ అప్డేట్స్ డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు క్లాస్కి సంబంధించి టెస్ట్ 7ని అప్లోడ్ చేయడం జరిగింది. సో రిజిస్టర్ అయిన అభ్యర్థులు ఇక్కడ రిజిస్టర్ ద్వారా ఈ లాగిన్ బటన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవుతారు. సో లాగిన్ అయితే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు గ్రూప్ 2 మెయిన్స్ టెస్ట్కి సంబంధించిన అంశం ఉంటుంది. ఇక్కడ టెస్ట్ 7ని అప్లోడ్ చేయడం జరిగింది. రిజిస్టర్ అయిన అభ్యర్థులు, కొత్తగా రిజిస్టర్ అవుతున్న అభ్యర్థులు, రెన్యువల్ చేసుకున్న అభ్యర్థులు ఈ టెస్ట్ని అటెంప్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యే అభ్యర్థులకు కూడా ఈ టెస్ట్ 1 నుంచి ఇప్పటివరకు అన్నీ అవైలబుల్ ఉంటాయి. రాబోయే టెస్టులు కూడా అవైలబుల్ ఉంటాయి. సో ఇక్కడ టెస్ట్ దీన్ని మీరు క్లిక్ చేసుకుంటారు. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఇక్కడ మీరు టెస్ట్ని అటెంప్ట్ చేసుకోవటం జరుగుతుంది. సో ఇది సిలబస్లో ఉన్న అంశాలని, కరెంట్ రిలేటెడ్ అంశాలని అన్నీ కవర్ చేసుకుంటూ మనం టెస్ట్లని రూపొందించుకుంటూ ఉన్నాం. సో టెస్ట్ 1 ఈ విధంగా క్వశ్చన్ వస్తుంది. మీకు ఆన్సర్ ఏది కరెక్ట్ అనిపిస్తే అది ఆన్సర్ చేస్తారు. ఇక్కడ నెక్స్ట్ దానికి ఇది ఆన్సర్ చేసుకుంటారు. నెక్స్ట్ ఏది కరెక్ట్ అనిపిస్తే దాన్ని ఆన్సర్ చేస్తారు. ఈ విధంగా మొత్తం క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఇక్కడ ఈ లాస్ట్ క్వశ్చన్ని ఆన్సర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ని ప్రెస్ చేయటం జరుగుతుంది. సో సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తే డూ యూ వాంట్ సబ్మిట్ అని అడుగుతుంది. ఎస్, ఐ వాంట్ సబ్మిట్ అని క్లిక్ చేస్తాం. సో మొత్తం లెస్ దెన్ 1 minute టైం తీసుకుంటుంది. సో మీరు ఇచ్చిన ఆన్సర్లన్నీ కరెక్టా తప్పా అని చెక్ చేసి, సో మొత్తం రైట్ అయితే రైట్, తప్పు అయితే తప్పుతో మొత్తం స్కోర్ కార్డుని మీ ముందు ఇది ఉంచడం జరుగుతుంది. సో ఈ విధంగా స్కోర్ కార్డ్ అనేది మీకు డిస్ప్లేలోకి వస్తుంది. సో మొత్తం నేను ఇచ్చిన క్వశ్చన్స్ 53, అందులో నేను చేసిన ఎన్ని ఆన్సర్ చేశాను అనేది ఇక్కడ వస్తుంది. నేను ఆన్సర్ చేసిన వాటిలో ఎన్ని కరెక్ట్ అయినాయి అనేది ఇక్కడ వస్తుంది. చేసిన వాటిలో ఎన్ని తప్పుపోయినాయి అనేది ఇక్కడ వస్తుంది. సో ఈ వచ్చిన వాటిల్లో నెగిటివ్ మార్క్ కూడా కౌంట్ అవుతుంది. ఆ నెగిటివ్ మార్క్ పోగా ఫైనల్గా నా స్కోర్ ఎంత అన్నది ఇక్కడ డిస్ప్లేలోకి మీకు కనిపిస్తూ ఉంటుంది. సో మొత్తం నా దృష్టిలో నేను 4 చేశాను, నాకు 4 మార్కులు వచ్చినాయి అన్న ఆనందంలో నేను ఉంటాను. కానీ ఇక్కడ స్కోరు చూడటం వలన 1.34 మాత్రమే నా స్కోర్ వచ్చింది. కారణం 2 రైట్ అయినాయి, 2 రాంగ్ అయినాయి. ఆ 2 నెగిటివ్ పోగా 0.66 ఫైనల్ స్కోర్ ఇది రీచ్ అయ్యాము. సో ఈ విధంగా ఎక్కడ నేను తప్పు చేశాను, మొత్తం 4 ప్రశ్నల్లో 2 ఎందుకు కరెక్ట్ అయినాయి, 2 ఎందుకు తప్పుపోయినాయి, మొత్తం 53 ప్రశ్నల్లో 4 మాత్రమే నేను ఎందుకు అటెంప్ట్ చేయగలిగాను, మిగిలిన ఎందుకు చేయలేకపోయాను, ఈ విధంగా విశ్లేషణ చేస్తూ మీ పర్ఫార్మెన్స్ని ఇక్కడ 80+ వచ్చే విధంగా మీరు వర్క్ చేస్తారు. ఈ విధంగా టెస్ట్ని అటెంప్ట్ చేసుకోవటం జరుగుతుంది. సో దీంతో పాటు మనము ఈ ముఖ్యమైన అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా నేను మీకు అందజేస్తూ వస్తున్నాను. ఈరోజు 28. సో ఇక్కడ మనం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో చూసుకుంటాము. ఈ రోజుకి సంబంధించి ప్రస్తుతానికి క్లాస్ తీసే సమయానికి ఇంకా పెద్దగా ఏమీ రాలేదు. సాయంత్రం లోపు ఇక్కడ అప్డేట్ అవుతుంది. సో నిన్న డేట్ని ఇక్కడ క్లిక్ చేస్తాను నేను. సో నిన్న డేట్కి క్లిక్ చేస్తే నాకు ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఏమున్నాయి, క్యాబినెట్ నుంచి ఏమున్నాయి, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ నుంచి ఏమున్నది, ఒక్కొక్క మంత్రిత్వ శాఖ నుంచి నాకు విధమైన పిఐబి రిపోర్ట్స్ అన్నీ కూడా వస్తాయి. ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, ఇది నాకు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ టాపిక్. సో ఇక్కడ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్లో ఇయర్ ఎండ్ రివ్యూ 2024. సో ఇయర్ ఎండ్ రివ్యూలో మొత్తం ఈ 2024కి సంబంధించి జరిగిన ముఖ్యమైన అంశాలన్నీ కూడా ఇందులో రావటం జరుగుతుంది. అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో, సో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్కి సంబంధించింది. మొత్తం డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, ఈ విధమైన డిపార్ట్మెంట్లు ఉంటాయని మీకు తెలుసు. అందులో ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ విధమైన ఫైనల్ రివ్యూ అనేది ఇయర్ ఎండింగ్కి ఈ విధంగా ఇస్తూ వస్తున్నారు. సో ఇయర్ ఎండ్ రివ్యూ, ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రికల్చర్ రిలేటెడ్ ఇందులో వస్తూ ఉంటాయి. ఈ విధంగా ముఖ్యమైన అంశాలన్నీ కూడా మనం ఒకసారి టెస్ట్ చేసుకుంటూ ఉంటాం. సో ఇక్కడ ఉదాహరణకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ క్లిక్ చేశాను. సో ఈ విధంగా ఎన్విరాన్మెంట్ దాంట్లో వీళ్ళు మొత్తం ఈ అంశాలు, ఈకో మార్క్ స్కీమ్ ఒకటి, ఏక్ పేడ్ మాకి నామ్ క్యాంపెయిన్ ఒకటి, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్, సర్క్యులర్ ఎకానమీ, నెక్స్ట్ ఇండియా కూలింగ్ యాక్షన్ ప్లాను, నెక్స్ట్ MISHTI, నెక్స్ట్ ఫారెస్ట్ ప్రొటెక్షన్, నెక్స్ట్ బయోడైవర్సిటీకి సంబంధించి, సో నేషనల్ ఎఫారెస్టేషన్ అండ్ ఎకో డెవలప్మెంట్ బోర్డు,
నెక్స్ట్ అచీవ్మెంట్స్ ఆఫ్ కార్బన్ మార్కెట్స్ ఏ విధంగా ఉన్నాయి, నెక్స్ట్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీకి సంబంధించి సో మొత్తం టైగర్ రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయి 57 అని ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో ఈ విధంగా నెక్స్ట్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ ఏంటి, ప్రొటెక్టెడ్ ఏరియాస్కి సంబంధించి ఏమొచ్చింది, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఇది గతంలో ప్రశ్న కూడా రావటం జరిగింది. నెక్స్ట్ డీక్రిమినలైజేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ యాక్ట్స్ ఏమిచ్చారు, నెక్స్ట్ మిషన్ లైఫ్ ఖచ్చితంగా ఇది ప్రశ్న దీని రిలేటెడ్గా వస్తుందని చెప్పాను. ఎన్డీపీ నేషనల్లీ డిటర్మైన్డ్ ప్రోగ్రామ్స్ ఒకటి ఖచ్చితంగా చదవాలని చెప్పాను మీకు. సో ఈ విధంగా మనం ఒకసారి దీన్ని రివ్యూ లాగా చేసుకుంటూ వెళ్తే రివ్యూ చేసుకుంటాం, ఇంకా ఎగ్జామ్ వరకు వచ్చే అప్డేట్స్ని అవి కూడా చేసుకుంటూ వెళ్తాం. సో ఇవి మన నెక్స్ట్ క్లాస్లో కమింగ్ క్లాసెస్లో నేను మీకు అందజేస్తూ ఉంటా. ఇలా ఒక్కొక్క మంత్రిత్వ శాఖను తీసుకొని వాటిల్లోకి వెళ్తాం. వాటితో పాటుగా ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అని ఉంది. ఇక్కడ మనకు మేజర్ ప్రోగ్రామ్స్ నేషనల్ హెల్త్ మిషన్, కమ్యూనికబుల్ డిసీజెస్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన, ఈ విధమైన ప్రోగ్రామ్స్ అని ఉంటాయి. వీటిని కూడా ఒకసారి మనము కవర్ చేసుకుంటే ఏమైనా ఒకసారి రివిజన్ లాగా ఉంటుంది. 1-2 మిస్ అయినా కానీ అవి మనకి ఇక్కడ ఉపయోగపడుతూ వస్తుంది. ఇది నేషనల్ హెల్త్ పాలసీకి సంబంధించి ముఖ్యమైన అంశం. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే అంశంలో ఇది కూడా వస్తుంది. సో ఈ విధంగా ఇప్పుడు మనము వర్క్ చేయటం జరుగుతుంది. సో నేను ఇక్కడ తీసుకున్నాను. ఈరోజు నా క్లాసులో నేషనల్ హెల్త్ మిషన్ అప్డేట్స్ అన్ని ఇవ్వటం జరిగింది. సో అందులో ఏమేమి వస్తాయి అన్నది ఇక్కడ మనం చెప్పాం. ఇది మనకు యూనిట్ 5 ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్. ఇందులో హెల్త్ డెలివరీ అండ్ అవుట్కమ్స్ అని ఇచ్చారు. పబ్లిక్ హెల్త్ ఇనిషియేటివ్స్ అండ్ ప్రోగ్రామ్స్, ప్రిపేర్నెస్ అండ్ రెస్పాన్స్, డిసీజ్ బర్డెన్ అండ్ ఎపిడమిక్ అండ్ పాండమిక్ అని ఇది సిలబస్లో ఇచ్చారు. సో దీనికి రిలేటెడ్గా మొత్తం నేను క్లాసెస్ అన్నీ కూడా ఇచ్చాను. ఇక్కడ డిసీజ్ బర్డెన్ ఏంటి, డిసీజ్ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్ ఏంటి, హెల్త్ ప్రిపేర్నెస్, అందులో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, హెల్త్ అటైన్మెంట్ ఏంటి. సో వాటితో పాటుగా WHO భారత్ చర్యలు, ప్రివెంటివ్ హెల్త్, హెల్త్ కేర్ అఫోర్డబిలిటీ, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, నేషనల్ హెల్త్ పాలసీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇదంతా కూడా డిజిటల్ దీనికి మిషన్ హెల్త్కి సంబంధించి. నెక్స్ట్ నేషనల్ హెల్త్ పాలసీ 2017. సో ఇక్కడ టార్గెట్స్ కూడా నేను మీకు ఇవ్వటం జరిగింది. సో నేను ఈరోజు ఇక్కడ నీకు క్లాస్ చెప్తున్నప్పుడు మళ్ళీ నేను ఇవన్నీ చెప్తూ పోతే ఇది నాకు 2-3 గంటల సమయం అయిపోతుంది. ఆల్రెడీ ఇది క్లాసెస్ నేను డీటెయిల్గా చెప్పాను. ఆ క్లాసెస్ నువ్వు విన్న తర్వాత ఇది చూస్తే అప్పుడు నీకు ఇది అర్థమవుతుంది. అది జస్ట్ అప్డేట్స్ వరకు మాత్రమే నీకు అర్థమవుతాయి. కానీ ఖచ్చితంగా ఇది ఈసారి కొత్తగా వచ్చింది, సిలబస్లోకి ఇంపార్టెంట్ అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్. ఇది డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఇంద్రధనస్సు ప్రోగ్రామ్. సో మొత్తం 11 టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఏమున్నాయి. నెక్స్ట్ అప్డేట్స్ ఆన్ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్, దానికి సంబంధించి ఏంటి. ఈ స్పెడెక్స్ 30th నాడు పంపిస్తామని చెప్తున్నారు. ఈ మీన్ టైంలో బ్రీఫ్గా దీని గురించి డిస్కస్ చేస్తాం. దీని తర్వాత POEM ఈ ప్రోగ్రామ్ లాంచ్ అయిన తర్వాత డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ఇప్పుడే ఈ రెండు కలిపితే మనకు ఓవర్లాప్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని దీన్ని సపరేట్గా డీల్ చేసుకుంటూ దీన్ని సపరేట్గా డీల్ చేస్తే మీకు మైండ్ మీద తక్కువ స్ట్రెస్ పడుతుంది. నెక్స్ట్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఎగ్జామ్కి రావడానికి అవకాశం ఉంటుంది. వరల్డ్ ఫస్ట్ గవర్నమెంట్ ఫండెడ్ మల్టీమోడెడ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ భారత్ జెన్. నెక్స్ట్ బ్రాడ్బ్యాండ్కి సంబంధించి భారత్ నెట్, వీళ్ళు ఏమిచ్చారు అది. సో ఇవి ఈరోజు మనం డిస్కస్ చేయబోయే అంశాలు. సో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అది చదవండి, మంచిగా స్కోర్ అనేది వస్తుంది. ఈ టెస్ట్ని అటెంప్ట్ చేయండి. ఈరోజు 7th టెస్ట్ మీకు చూపించాను, అప్లోడ్ చేయండి. సో ఆ టెస్ట్ అప్లోడ్ చేసి నాకు మీ స్కోర్ కార్డులు పంపిస్తుండండి. ఇక లాస్ట్ స్కోర్ కార్డులో ఒక అభ్యర్థి పంపింది మనకు. ఇక్కడ మొత్తం 57 క్వశ్చన్స్ ఉంటే 45 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయటం ఆన్సర్ చేశారు ఆయన. సో అందులో 40 క్వశ్చన్స్ కరెక్ట్ చేయటం జరిగింది. చాలా బాగా చేశారు. 45లో 40 రావటం అన్నది ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ మనము. అదేవిధంగా మొత్తం చేసిన ఆన్సర్లో 5 మాత్రమే రాంగ్ అవటం జరిగింది. ఇది కూడా పర్వాలేదు.
నెక్స్ట్ నెగిటివ్ మార్క్స్ అనేది చాలా తక్కువగానే వచ్చింది. సో ఫైనల్ స్కోరు 45 అటెంప్ట్ చేస్తే వచ్చిన స్కోరు 38. ఇక్కడ 7 మార్క్స్ కళ్ళ ముందు లాస్ అయినట్టు మనకు కనిపిస్తుంది. అండ్ స్ట్రైక్ రేట్ పర్సంటేజ్ చూసినా కానీ 67 దగ్గరే ఉన్నారు. ఇంకా 80+ వస్తే ఇది బాగుంటుంది. ఇక్కడ ప్లస్ బలాలు ఏమున్నాయంటే ఆన్సర్ చేయటంలో బాగానే వెళ్ళారు. నెగిటివ్ పాయింట్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అంటే 57 మనము టెస్ట్లోకి ఇస్తే 45 చేశారు అంటే ఇంకా 12 బిట్లు ఎందుకు చేయలేదు అని అభ్యర్థి విశ్లేషణ చేసుకోవాలి. నేను చెప్పేది నెగిటివ్గా తీసుకోకూడదు, మీరు దీన్ని పాజిటివ్గా తీసుకొని మిమ్మల్ని మీరు విశ్లేషణ చేసుకోవాలి. నేను 40 చేశాను, దానికి ఇన్ని కరెక్ట్ అయినాయి అంటే అది చాలా మంచిది. నేను ఈ అభ్యర్థిని దృష్టిలో పెట్టుకొని చెప్పట్లేదు, జనరల్గా విశ్లేషణ చేసి చెప్తున్నాను. ఇది మీరు ప్రిపరేషన్ చేసుకునే సమయము. ఇక్కడ ఏం తప్పులు చేస్తున్నాము, ఏం ఒప్పులు చేస్తున్నామని తెలిస్తేనే ఫైనల్ ఎగ్జామ్లో మనము ఇటువంటి మిస్టేక్స్ని చేయకుండా ఉండగలుగుతాము. ఆ కారణం చేత మొత్తం 57 బిట్లు నేను ఇస్తే 45 చేసామంటే 12 ఎందుకు చేయలేదు, అవి ఆ ఏరియాస్ని మనము టచ్ చేయలేదా ఫస్ట్ పాయింట్. సెకండ్, చదివాను కానీ ఆ ఏరియాని దాన్ని రీకాల్ చేసుకోలేకపోయానా అనేది ఇంపార్టెంట్. థర్డ్, నాకు చదవటానికి సమయం సరిపోలేదా, బిట్టు పెద్దగా ఉండి మిగిలిన బిట్లు కవర్ చేయటం వలన. ఇట్లా టైం మేనేజ్మెంట్ ఒకటి రావాలి, రీకాలింగ్ కెపాసిటీ ఒకటి రావాలి, ఏరియాని కవర్ చేస్తున్నామా లేమా అన్నది ఈ 3 విశ్లేషణ చేసి ఇవన్నీ నేను చేశాను అయినా పోయినాయి అంటే ఓకే, దాన్ని మనం పక్కన పెట్టుకోవచ్చు ఎందుకు జరిగింది అని. అప్పుడు ఇంకా కాస్త క్లారిటీ వస్తుంది. ఆ విధంగా ఇప్పుడు ఈయన చేసినంత కూడా చాలా బాగా ఉంది. ఇవి కూడా చేసుకుంటే ఇంకా స్కోరు ఇక్కడ 38 వచ్చేది 45 వరకు కూడా వస్తుంది. 38కి 45కి చాలా వ్యత్యాసం ఉన్నది. సో ఈ విధంగా మీ స్కోర్ని పెంచుకోవటానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనము ఈ టెస్ట్ కంప్లీట్ అయిపోయింది, టెస్ట్ 2 అయిపోయింది, 3 అయిపోయింది, 4 అయిపోయింది, 5 అయిపోయింది, 6 అయిపోయింది. ఈరోజు టెస్ట్ 7ని అప్లోడ్ చేశాను 28 డిసెంబర్. నెక్స్ట్ టెస్ట్ అన్నది జనవరి 1 న్యూ ఇయర్లో మనకు 8th టెస్ట్ అన్నది వస్తుంది. సో ఇప్పుడు 7 టెస్టులు మీరు అటెంప్ట్ చేయటం జరిగింది. ఈ 7 టెస్ట్లలో మనకు బలం అనేది ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ. ఈ రెండిటిలో మనకు 150కి 110+, 110 నుంచి 120 మధ్యలో రావాలి. అందుకు ఇప్పుడు 6 టెస్టులకే మీకు చాలా నాలెడ్జ్ పెరిగి ఉంటుంది. సో దాన్ని ఇంకా ఎక్కడ తప్పులు చేస్తే వాటిని కూడా సరి చేసుకుంటూ ఉంటారు. ఇంకా మీ చేతిలో ఇన్ని టెస్టులు ఉన్నాయి. సో ఇది చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఏమైనా తప్పులు చేస్తే ఇదే సరైన సమయము, చేయి దాటిపోయిన తర్వాత మళ్ళీ ఉపయోగం ఉండదు. సో ఈ ఏరియాని బలోపేతం చేసుకోండి. ఇక్కడ ఎకానమీ, ఏపీ ఎకానమీ, ఎస్ఎన్టీ వీటికి సంబంధించి ఇవి కూడా మీకు డైలీ టెస్ట్లలో వస్తూనే ఉంటాయి అన్నీ కూడా. సో వీటిల్లో మనము మీరు చదివిన బేసిక్స్ అన్నీ కరెక్ట్గా చేశారా లేదా, బేసిక్స్ అన్నీ కరెక్ట్గా చేశామా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లాన్లు మిడిల్లో డ్రాప్ అయినాయి, లేదా సెకండ్ 5 ఇయర్ ప్లాన్లో ఏ పరిశ్రమలు వచ్చినాయి, ఇట్లా చిన్న చిన్న ప్రశ్నలు ఉంటాయి. లేదా జీడిపికి సంబంధించి ప్రశ్నలు ఉంటాయి, లేదా ద్రవ్యోల్బణంకి సంబంధించి ప్రశ్నలు ఉంటాయి, లేదా లీడ్ బ్యాంక్ స్కీమ్కి సంబంధించి ప్రశ్నలు ఉంటాయి. ఇలా చిన్న చిన్న ప్రశ్నలు ఈ బేసిక్స్కి సంబంధించి, ఎస్ఎన్టీలో అయితే ఎన్విరాన్మెంట్, గ్లోబల్ వార్మింగ్ ఇట్లాంటివన్నీ కూడా. ఇవన్నీ కరెక్ట్గా చేశామా లేదా అన్నది ఒకటి పరిశీలన చేసుకోండి. నెక్స్ట్ ఇందులో వచ్చే అంశాలని ఏరియాస్ అన్నీ కూడా కవర్ చేశానా లేదా నేను అన్నది ఒకసారి చూసుకోండి. ఉదాహరణకి నేను ఇక్కడ ఈ హెల్త్ గురించి చెప్పాను. చాలామందికి అసలు హెల్త్ బర్డెన్ అంటే ఏంటి, డిసీజ్ బర్డెన్ అంటే కూడా తెలియదు. బట్ ఏదో చూసుకొని హెల్త్ అనగానే బ్యాక్టీరియా రోగాలు, వైరస్ రోగాలు, ప్రోటోజువా రోగాలు, ఇమ్యూనిటీ, సహజ ఇమ్యూనిటీ, కృత్రిమ ఇమ్యూనిటీ ఇంతవరకు మాత్రమే వెళ్తారు. బట్ ఇక్కడ బియాండ్ ఉంది, ఇవి చదవాలి, దీంతోపాటు ఇవి ఇక్కడ నేను ఇచ్చినవి కూడా చదవాలి. ఆ విధంగా ఏరియాస్ అన్నీ కూడా కవర్ అయినాయా లేవా అన్నది ఇక్కడ ఒకటి చూసుకోండి. వాటితో పాటు ఇది మోస్ట్ డైనమిక్ ఏరియాస్, ఎప్పటికప్పుడు ఇవి చేంజ్ అవుతూ వస్తాయి. ఈ డైనమిక్స్ని కూడా కవర్ చేసుకుంటూ వెళ్తే మంచి స్కోర్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ప్లాన్ చేసుకుంటూ ఉంటే మనం ఎక్కువ స్కోర్ తోటి జాబ్ సాధిస్తాం. సో ఇది ఇక్కడ నేను మీకు కమ్యూనికేట్ చేసేది, ఫాలో అవుతూ ఉండండి. సరే, ఇక్కడ
టాపిక్లోకి వెళ్తే సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్కి సంబంధించి నేషనల్ హెల్త్ మిషన్ కింద అప్డేట్స్ వీళ్ళు ఇవ్వటం జరిగింది. గవర్నమెంట్ నేషనల్ హెల్త్ మిషన్లో నేను ఏం టార్గెట్స్ పెట్టుకున్నాను, ఈ టార్గెట్స్లో నేను ఏవి చేరుకున్నాను అని అప్డేట్స్ని ఇచ్చింది. చాలా టార్గెట్స్ పెట్టుకుంది, అందులో వీళ్ళు ఏవి రీచ్ అయ్యారో అవి మాత్రం వీళ్ళు అప్డేట్స్ కింద ఇవ్వటం జరిగింది. సో వాటిల్లో మనం పరిశీలన చేస్తే వీళ్ళు సాధించిన విజయాలు అని ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ వీటిని చూద్దాం. ఈ ఎంఎంఆర్ లక్ష్యాన్ని 2020 నాటికి 100కి చేరుకోవాలని లక్ష్యం పెట్టుకున్నారు. 2017-19 మధ్య 103 ఉన్నది, అది 2018-20 నాటికి 97కి రీచ్ అయ్యారు. సో నేషనల్ హెల్త్ పాలసీ ఏదైతే ఉందో 2017 నేషనల్ హెల్త్ పాలసీ 2017లో ఎంఎంఆర్కి సంబంధించి పెట్టుకున్న లక్ష్యము దాదాపు వీళ్ళు లక్ష్యాన్ని సాధించారు. ఎగ్జామినర్ నీకు స్టాటిస్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వచ్చు, లేదా ఎన్హెచ్పికి సంబంధించి లక్ష్యాలలో ఈ క్రింది వాటిని కేంద్ర ప్రభుత్వము లేదా భారతదేశ ప్రభుత్వము సాధించినవి ఏవి అంటే ఎంఎంఆర్లో అనుకున్న లక్ష్యాలని సాధించగలిగింది అంటాడు. సో ఎస్, ఇంచుమించు సాధించింది కాబట్టి సాధించిందని చేస్తాం. ఒకటి స్టాటిస్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 3 అంశాలు, లేదా స్టేట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెడీగా ఉండు. నెక్స్ట్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఐఎఫ్ఆర్ అన్నది 2020 నాటికి లక్ష్యం 28కి మనం చేరుకోవాలి, తగ్గించాలి బాగా అని. యాక్చువల్ 2018లో అది 32 ఉన్నాయి పర్ 1000 లైవ్ బర్త్కి. సో దాన్ని తగ్గిస్తూ 2020కి 28కి మనము చేరుకోవటం జరిగింది. సో ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు తగ్గించడంలో 32 నుంచి 28 మనము నేషనల్ హెల్త్ పాలసీ 2017 లక్ష్యాన్ని చేరుకున్నాము.